హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక రొమాన్స్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే లవ్ బర్డ్స్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే గిరి అనే అబ్బాయి తన ఫ్రెండ్ అయినటువంటి మాయా అనే అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మాయా ఒక లాయర్. తన కపుల్స్ కి డివోర్స్ ఇప్పిస్తూ ఉంటుంది. మాయా ఇంతవరకు ఏ కేసును కూడా ఓడిపోయి ఉండదు. ఎలాంటి కేసునైనా, ఆఖరికి ఎమ్మెల్యే కేసునైనా మాయా తన పద్ధతిలో కేసుని గెలిపిస్తుంది. అందువల్ల మాయా ఒక ఫేమస్ లాయర్ గా ఉంటుంది. ఆ తర్వాత మాయా గిరిని కలవడానికి వస్తుంది. అప్పుడు గిరి మాయాని చూసి, నాకు తెలిసిన ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళు డివోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు, వాళ్ళిద్దరూ నా క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరిని విడిపోకుండా మనమిద్దరం ఒకటి చెయ్యాలి, వాళ్ళిద్దరికి డివోర్స్ వచ్చేలాగా చేయకూడదు అని చెప్తాడు. అప్పుడు మాయా గిరిని చూసి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఆ కపుల్ని నేను కలవవచ్చా అని అంటుంది. అప్పుడు గిరి ఎదురుగా అటువైపు చూడు అని మాయాకి సైగ చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ సోఫా మీద అటువైపు ఇటువైపు కూర్చుని ఉంటారు. ఆ కపుల్లోని వైఫ్ పేరు పూజ, హస్బెండ్ పేరు దీపక్. ఆ తర్వాత మాయా పూజ మరియు దీపక్లకి హలో చెప్పి, మీ ఫ్రెండ్ గిరి మిమ్మల్ని ఇద్దరిని ఒకటగా కలపమని చెప్తున్నాడు అని చెప్తుంది. మాయా మాటలు విని పూజ మరియు దీపక్లు ఇద్దరూ కూడా గిరి మీద కోప్పడతారు. ఆ తర్వాత గిరిని చూసి, ఇదేమైనా జోకా, మాకు డివోర్స్ కావాలి అని అంటారు. ఆ తర్వాత మాయా, మీ ఇద్దరికి డివోర్స్ ఇప్పించాలి అంటే మీ ఇద్దరి గురించి నాకు బాగా తెలియాలి అని చెప్పి పూజ మరియు దీపక్లను వేరు వేరు రూమ్స్ లో వెయిట్ చేయమని చెప్తుంది. ఆ తర్వాత మాయాతో దీపక్ మరియు పూజలు తమ గురించి చెప్పడం మొదలు పెడతారు. కానీ మాయా ఇద్దరికి, మీ గురించి నేను మొత్తం తెలుసుకోవాలి, మీ బ్యాక్గ్రౌండ్, మదర్, ఫాదర్, ప్రతి చిన్న విషయం మర్చిపోకుండా నాకు చెప్పాలి అని చెప్తుంది. దానికి ఆ ఇద్దరు తడబడి మాయాని చూసి, ప్రతి విషయం మీకు చెప్పవలసిన అవసరం ఏముంది, మేము మా ఇంట్రడక్షన్ చెప్పేశాం కదా అని అంటారు. అప్పుడు మాయా, ఒకవేళ మీ ఇద్దరి గురించి నేను బాగా తెలుసుకుంటే నేను ఈ కేసు గురించి జడ్జి ముందు మంచి మంచి పాయింట్స్ ని ఉంచగలను. దానివల్ల జడ్జి తొందరగా కన్విన్స్ అయ్యి మీకు తొందరగా డివోర్స్ గ్రాంట్ చేస్తాడు అని చెప్తుంది. అప్పుడు ముందుగా దీపక్ మాయాన్ని చూసి, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని, నాకు ఒక మంచి కంపెనీలో జాబ్ దొరికింది, వీకెండ్స్ లో నేను నా ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేసేవాడిని అని చెప్తాడు. ఆ తర్వాత పూజ మాయాని చూసి, నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ ని, నేను స్టార్టింగ్ నుంచి హాస్టల్లో ఉన్నాను, ఆ తర్వాత నేను ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ చేశాను, ఆ తర్వాత నుంచి నేను ఇండిపెండెంట్ గా ఉండడం స్టార్ట్ చేశాను, ఇవన్నీ కూడా నాకు చాలా బెస్ట్ మూమెంట్స్ అని చెప్తుంది. అప్పుడు మాయా పూజని చూసి, మీ ఇద్దరు ఎలా కలిశారు అని అడుగుతుంది. దాంతో పూజ, మేమిద్దరం ఒక మ్యాట్రిమనీ సైట్ లో కలిసాం, ఆ తర్వాత నేను దీపక్ ఒక రెస్టారెంట్ లో కలుద్దామని ప్లాన్ చేశాము అని చెప్తుంది. పూజ మైండ్ లో దీపక్ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎలా అంటే దీపక్ తో ఫైనాన్షియల్ సెక్యూరిటీ, దీపక్ కి ఫంక్చువాలిటీ, పేషెన్స్, ఇలా చాలా గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి అని అనుకుంటుంది. కానీ దీపక్ అలాంటి వాడు కాదు. ఆ తర్వాత దీపక్ మరియు పూజలు రెస్టారెంట్ లో కలుస్తారు. కానీ దీపక్ చెప్పిన టైం కంటే ఒక గంట లేట్ గా వస్తాడు. ఆ తర్వాత రెస్టారెంట్ లో తిన్న తర్వాత కూడా దీపక్ బిల్లు పే చేయకుండా ఏదో ఒక సాకు చెప్తాడు. అప్పుడు పూజనే ఆ రెస్టారెంట్ లో బిల్లు కడుతుంది. దాంతో ఈ రెండు ఇన్సిడెంట్స్ తర్వాత పూజ మనసులో దీపక్ అసలు ఏ పనికైనా పనికి వస్తాడా లేదా అనే డౌట్ వస్తుంది. ఆ తర్వాత పూజ మరియు దీపక్ లో ఒక బారికి వెళ్తారు. అప్పుడు లోపల పూజ అని ఒక వ్యక్తి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కానీ దీపక్ ఆ వ్యక్తితో గొడవ పడకుండా ఆ వ్యక్తికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపిస్తాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత పూజ మనసులో దీపక్ ఏమిటి ఇలా ఉన్నాడు అని అనిపిస్తుంది. కరెక్ట్ గా ఆలోచిస్తే పూజ దీపక్ ను కలవడానికి ముందు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా జీరో అవుతాయి. ఆ తర్వాత పూజ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. పూజ వెళ్లిపోయిన తర్వాత దీపక్ ఇంతకు ముందు పూజని ఇబ్బంది పెట్టిన ఆ వ్యక్తిని బాగా కొడతాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి దీపక్ ని చూసి, పూజ నిన్ను కేవలం టెస్ట్ చేస్తుంది, నిన్నే కాదు చాలా మంది అబ్బాయిల్ని టెస్ట్ చేస్తుంది, ఎవరైనా తనకు నచ్చితేనే పెళ్లికి ఓకే అని చెప్తుంది అని అంటాడు. ఆ తర్వాత పూజ దీపక్ అమ్మకి కాల్ చేసి నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. ఈ విషయం దీపక్ తెలియగానే దీపక్ పూజకి కాల్ చేస్తాడు. కానీ పూజ దీపక్ కాల్స్ కి అస్సలు రెస్పాండ్ అవ్వదు. ఆ తర్వాత రోజు పూజ మాల్లో షాపింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు దీపక్ పూజ దగ్గరికి వచ్చి, నువ్వు నన్ను టెస్ట్ చేసావు కదా, నువ్వు ఎలాంటి అబ్బాయి కోసం వెతుకుతున్నావో అలాంటి అబ్బాయి నీకు అసలు దొరకడు,
నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానని అంటాడు. ఆ మాటలు విన్న పూజ దీపక్ తో నీ ఛాలెంజ్ ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను ఇష్టమైన అబ్బాయి కోసం వెతుకుతున్నాను, అలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. ఆ తర్వాత రోజు పూజ పెళ్లి చూపుల కోసం ఒక అబ్బాయిని కలవడానికి ఇంతకు ముందు దీపక్ తో వచ్చిన రెస్టారెంట్ కే వస్తుంది. ఆ అబ్బాయి తన గురించి పూజకి చెప్పడం మొదలు పెడతాడు. కానీ పూజకి దీపక్ తో మాట్లాడిన మాటలు మాత్రమే గుర్తుకు వస్తూ ఉంటాయి. అప్పుడు పూజ దీపక్ ని ప్రేమిస్తున్నట్లు రియలైజ్ అవుతుంది. ఆ తర్వాత పూజ ఆ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తుంది. అక్కడ దీపక్ ని కలిసిన పూజ దీపక్ ని చూసి నువ్వు ఎలా చెప్పావో అలాగే జరుగుతుంది అని చెప్పి దీపక్ ని లవ్ చేస్తున్నట్లుగా చెప్తుంది. దీపక్ కూడా పూజ లవ్ ని యాక్సెప్ట్ చేస్తాడు. ఆ తర్వాత పూజ మరియు దీపక్ లో తమ పెళ్లి కోసం షాపింగ్ చేస్తూ ఉంటారు. పూజ ఆ టైంలో దీపక్ కి తన డ్రీమ్ గురించి చెప్తుంది. ఆ డ్రీమ్ ని పెళ్లైన తర్వాత ఫుల్ఫిల్ చెయ్యాలి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత పూజ దీపక్ ని చూసి మన ఇంట్లో కిచెన్, డైనింగ్ టేబుల్, లివింగ్ రూమ్ అన్ని కూడా ఓపెన్ గా ఉండాలి, అలాగే మన బెడ్రూమ్ కొంచెం రొమాంటిక్ గా ఉండాలి, అలాగే ఒక హోమ్ థియేటర్ కూడా ఉండాలి, అందులో మనం ప్రొజెక్టర్ తో వీకెండ్స్ లో మంచి మూవీస్ చూడవచ్చు, అదే కాకుండా నాకు ఇంకొక డ్రీమ్ కూడా ఉంది, మన ఇల్లు మౌంటైన్స్ పైన ఉండాలి, మన దగ్గర ఒక కారు కూడా ఉండాలి అని చెప్తుంది. ఆ తర్వాత దీపక్ పూజ మాటలు విని సరే అని చెప్తాడు. ఆ తర్వాత దీపక్ పూజలు ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు. పెళ్లైన తర్వాత దీపక్ పూజలు ఇద్దరు కూడా తమ ఫ్లాట్ కి షిఫ్ట్ అవ్వడానికి వెళుతూ ఉంటారు. దారి మధ్యలో దీపక్ పూజని చూసి నా ఫ్లాట్ ని నేను అమ్మేశాను అని చెప్తాడు. దానికి పూజ దీపక్ మీద చాలా కోపంగా ఉంటుంది. ఆ తర్వాత పూజ దీపక్ ని చూసి నువ్వు నా పర్మిషన్ లేకుండా ఎలా అమ్మేశావు అని అడుగుతుంది. కానీ దీపక్ పూజకి ఏమీ సమాధానం చెప్పకుండా తన ఫ్రెండ్ ఫ్లాట్ కి పిలుచుకుని వెళ్తాడు. పూజ అప్పుడు తడబడుతూ ఉంటుంది. కానీ పూజ లోపలికి వెళ్ళగానే అది దీపక్ ఫ్లాట్ అని తెలుస్తుంది. కానీ దీపక్ తన ఫ్లాట్ ని తన ఫ్రెండ్ ఫ్లాట్ అని చెప్పి ఉంటాడు. ఆ తర్వాత పూజ లోపలికి వెళ్తుంది. లివింగ్ రూమ్, కిచెన్, డైనింగ్ రూమ్ అంతా పూజ చెప్పినట్లుగానే అరేంజ్మెంట్స్ చేసి ఉంటాయి. అక్కడ హోమ్ థియేటర్ విత్ ప్రొజెక్టర్ తో పాటు ఉంటుంది. దీపక్ ఆ ఫ్లాట్ ని మౌంటైన్స్ మీదనే కొని ఉంటాడు. అలాగే దీపక్ కార్ ని కూడా తీసుకుని ఉంటాడు. ఇదంతా చూసిన పూజ చాలా సంతోషిస్తుంది. ఆ తర్వాత పూజ మరియు దీపక్ ఇద్దరు కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది మొత్తం విన్న లాయర్ మాయ అంతా బాగానే ఉంది, ఎప్పటి నుంచి మీ ఇద్దరి మధ్యలో గొడవలు రావడం మొదలయ్యాయి అని అడుగుతుంది. అప్పుడు ఇద్దరు చెప్పడం మొదలు పెడతారు. ఒకసారి పూజ దీపక్ కలిసి ట్రిప్ కి వెళ్లి ఉంటారు. అక్కడే పూజ ఫ్రెండ్ మాధవి మరియు మాధవి హస్బెండ్ కూడా వెళ్లి ఉంటారు. మాధవి హస్బెండ్ మాధవిని చాలా టార్చర్ చేస్తూ ఉంటాడు. అలాగే చాలా సార్లు మాధవి మీద చెయ్యి కూడా చేసుకుని ఉంటాడు. అలా ఆ ట్రిప్ లోనే మాధవి హస్బెండ్ మాధవి మీద చెయ్యెత్తుతాడు. అప్పుడు దీపక్ మాధవిని కాపాడతాడు. ఆ తర్వాత దీపక్ మాధవి హస్బెండ్ ని బాగా కొడతాడు. ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ వల్ల పూజ దీపక్ మీద బాగా కోప్పడుతుంది. ఆ తర్వాత నుంచి దీపక్ మరియు పూజల మధ్య మాటలు బాగా తగ్గిపోతాయి. అలాగే ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరుగుతూ ఉంటాయి. ఒకరోజు పూజ దీపక్ ని చూసి మా నాన్న కోసం మెడిసిన్స్ ని తీసుకుని వెళ్ళు అని చెప్తుంది. దానికి దీపక్ కూడా సరే అని అంటాడు. ఎందుకంటే దీపక్ అంతకు ముందే తన అమ్మకు కావాల్సిన కొన్ని గ్రోసరీస్ ని తీసుకుని వెళుతూ ఉంటాడు. దీపక్ తన అమ్మకు కావాల్సిన గ్రోసరీస్ అయితే తీసుకుని వెళ్లి ఇస్తాడు. కానీ పూజ ఫాదర్ మెడిసిన్స్ ని మాత్రం తీసుకుని వెళ్లడం మర్చిపోతాడు. ఆ తర్వాత పూజకి దీపక్ తన నాన్నగారికి మెడిసిన్స్ ని తీసుకుని వెళ్ళలేదు అని తెలుస్తుంది. ఆ తర్వాత దీపక్ మరియు పూజల మధ్య గొడవ జరుగుతుంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పూర్తిగా మాటలు బంద్ అవుతాయి. ఆ తర్వాత పూజ మరియు దీపక్ పేరెంట్స్ కి వీళ్ళిద్దరి మధ్య గొడవైందని తెలుసుకుని ఆ గొడవని పరిష్కరించడం కోసం దీపక్ మరియు పూజల పేరెంట్స్ ఇంటికి వస్తారు. అలాగే కొన్ని రోజులు అక్కడే ఉండాలి అని ఇద్దరు పేరెంట్స్ కూడా డిసైడ్ అవుతారు. అలా దీపక్ మరియు పూజలు ఈ ఇద్దరు కూడా తమ పేరెంట్స్ ని సరిగ్గా పట్టించుకోకుండా ఉంటారు. వాళ్ళ ముందు మాత్రం ఒకటిగా ఉన్నట్టు నటిస్తూ లోపల మాత్రం కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. అలా ఒక రోజు దీపక్ మరియు పూజల పేరెంట్స్ మధ్య వాదన స్టార్ట్ అవుతుంది. ఆ వాదన గొడవగా మారుతుంది. ఆ తర్వాత పూజ ఫాదర్ పూజని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. ఈ విషయం మొత్తం తెలుసుకున్న మాయా లాయర్ కి దీపక్ మరియు పూజల మధ్య ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో అర్థమవుతుంది. దీపక్ మరియు పూజ తమ ప్రాపర్టీస్ గురించి కూడా బాధపడుతూ ఉంటారు. డివోర్స్ అయ్యాక మనీ మరియు జ్యువెలరీని ఎలా డివైడ్
డివైడ్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ పనిని చేయడం కోసం ఇద్దరు కూడా మాయాని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత దీపక్ మరియు పూజ ఇద్దరు మాయాని చూసి డివోర్స్ అయిన తర్వాత మా ప్రాపర్టీస్ ని మా ఇద్దరికి ఈక్వల్ గా డివైడ్ చెయ్యి అని చెప్తారు. దానికి మాయా కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరు కూడా తమ ప్రాపర్టీస్ ని అమ్మడం కోసం మాయాతో కలిసి వెళ్తారు. ఆ తర్వాత పూజ కొంతమంది వ్యక్తుల్ని తిడుతుంది. దాంతో వాళ్ళు పూజని ఏడిపించడం మొదలు పెడతారు. అప్పుడు పూజ గిరిని పిలుస్తుంది, కానీ ఆ అబ్బాయిలు గిరిని కూడా కొడతారు. అప్పుడు దీపక్ ఆ అబ్బాయిల దగ్గరికి వచ్చి వాళ్ళని బాగా కొట్టి పూజని చూసి, అమ్మాయిలు మరీ అంత అతిగా మాట్లాడకూడదు, ప్రతిసారి నిన్ను కాపాడడానికి నేనే ఉంటానా అని అంటాడు. ఆ తర్వాత తమ ప్రాపర్టీస్ ని అమ్మే సమయంలో దీపక్ మరియు పూజలకి తమ గత మెమరీస్ అన్ని గుర్తుకు వస్తాయి. వాళ్ళు ఏ కలల్ని నెరవేర్చుకున్నారో ఫైనల్ గా అవి ఇప్పుడు మెల్లమెల్లగా పోతూ ఉంటాయి. ఆ తర్వాత రోజు పూజ ఎక్కడికో వెళుతూ ఉంటుంది. అప్పుడే పూజ కాళ్ళకి ఒక చిన్న గాయం అవుతుంది. ఆ తర్వాత డివోర్స్ ఇచ్చే రోజు దీపక్ పూజకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ పూజ చాలా యారగెంట్ గా దీపక్ రిప్లై ఇస్తుంది. అంటే దీపక్ మనసులో ఇప్పుడు పూజ మీద చాలా ఇష్టం, ప్రేమ ఉంటాయి, కానీ పూజ మాత్రం దీపక్ కి యాటిట్యూడ్ ని చూపిస్తుంది. ఆ తర్వాత ఫైనల్ గా ఇద్దరికి డివోర్స్ వస్తాయి. దాంతో ఇద్దరు కూడా తిరిగి వాళ్ళ ఇళ్లకి వెళుతూ ఉంటారు. కానీ సడన్ గా అప్పుడే వర్షం బాగా కురుస్తూ ఉంటుంది. పూజ వర్షంలో బాగా తడిసిపోతూ ఉంటుంది. పూజ వర్షంలో తడవడాన్ని దీపక్ చూస్తాడు. ఎందుకంటే పూజకి ఇంతవరకు తన టాక్సీ వచ్చి ఉండదు. దాంతో దీపక్ పూజకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ పూజ మాత్రం దీపక్ హెల్ప్ తీసుకోవడానికి అస్సలు ఒప్పుకోదు. అయితే దీపక్ మాత్రం అతి కష్టం మీద పూజని ఒప్పించి తన కారులో కూర్చోబెడతాడు. ఆ తర్వాత పూజని తన ఇంట్లో వదిలిపెట్టడానికి వెళ్తాడు. పూజని తన ఇంట్లో వదిలిపెట్టి దీపక్ తిరిగి వెళ్లే టైంలో పూజ కొంచెం ఎమోషనల్ అవుతుంది. కానీ పూజ తన ఫీలింగ్స్ ని దీపక్ ముందు మాత్రం చూపించదు. అలా దీపక్ ఇంట్లో నుంచి వెళ్లిపోతూ ఉండగా వెనక నుంచి పూజ దీపక్ ని పిలవడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత యాంగ్జైటీ కారణంగా పూజ స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడే దీపక్ వెనక్కి చూసి పూజ స్పృహ తప్పి పడిపోవడాన్ని చూసి వెంటనే పూజని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. దారిలోనే మాయాకి కాల్ చేసి పిలుస్తాడు. ఆ తర్వాత పూజకి సెరెబ్రల్ ఎనర్జీ అనే డిసీజ్ ఉంది. ఈ డిసీజ్ ఉన్న వారి మైండ్ లో బ్లడ్ ఫ్లో సరిగ్గా లేనందువల్ల తలలోని నరాలు పేలిపోతాయి. ఈ వ్యాధి క్యాన్సర్ కంటే చాలా డేంజరస్ అవుతుంది అని చెప్తాడు. డాక్టర్ మాటలు విన్న దీపక్ చాలా షాక్ అయ్యి వెంటనే డాక్టర్ ని చూసి పూజ ట్రీట్మెంట్ కి ఎంత మనీ కావాలో అంత మనీ నేను పే చేయడానికి రెడీగా ఉన్నాను, ప్లీజ్ మీరు ట్రీట్మెంట్ ని స్టార్ట్ చెయ్యండి అని చెప్తాడు. కానీ డాక్టర్ దీపక్ ని చూసి ఈ వ్యాధి లాస్ట్ స్టేజ్ లో ఉంది, ఈ వ్యాధికి ట్రీట్మెంట్ లేదు, పూజ దగ్గర కేవలం 30 రోజులు మాత్రమే ఉన్నాయి, ఆ తర్వాత పూజ చనిపోతుంది అని చెప్తాడు. అలా డాక్టర్ దీపక్ కి ఇదంతా చెప్తూ ఉండగా వెనక బెడ్ మీద నుంచి పూజ వాళ్ళ మాటలు మొత్తం వింటూ ఏడుస్తూ ఉంటుంది. కానీ పూజ ఇప్పుడేమీ చేయలేదు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పూజ దీపక్ ని చూసి అంతా బాగానే ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతుంది. దాంతో దీపక్ వెంటనే పూజతో అంతా బాగానే ఉంది అని అబద్ధం చెప్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత దీపక్ పూజని నేను ఒక 10 రోజులు నీతో పాటు కలిసి ఉండవచ్చా అని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ మాటలు వినగానే పూజ దీపక్ ని గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తుంది. ఆ తర్వాత దీపక్ ప్రాపర్టీస్ ని అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళకి పూజ కండిషన్ ని చెప్పి ఆ డీల్ ని క్యాన్సిల్ చేయిస్తాడు. మరోపక్క పూజ తన కోరిక ప్రకారం తన ప్రాపర్టీస్ మొత్తాన్ని దీపక్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయిస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి తమ తమ టైం ని స్పెండ్ చేస్తూ ఉంటారు. దీపక్ మరియు పూజ ఇద్దరు కూడా వాళ్ళ పేరెంట్స్ ని క్షమించమని అడుగుతారు. దీనంతటికీ మాయా వాళ్ళకి తోడుగా నిలబడుతుంది. ఆ తర్వాత దీపక్ మాయాతో కలిసి మాట్లాడుతూ ఉండడం పూజ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత మాయా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు పూజ దీపక్ తో నువ్వు మాయాని పెళ్లి చేసుకో అని చెప్తుంది. కానీ దీపక్ ఆ మాటలకి చాలా కోపపడతాడు. వెంటనే పూజని చూసి నేను కేవలం నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను, మాయా నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే అని చెప్తాడు. అప్పుడే అక్కడికి మాయా వస్తుంది. వాళ్ళిద్దరు మాటలన్నింటినీ మాయా వింటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోతుంది మాయా. ఆ తర్వాత పూజకి మళ్ళీ యాంగ్జైటీ వస్తుంది. దాంతో దీపక్ వెంటనే పూజని వేరే హాస్పిటల్ కి తీసుకుని వస్తూ ఉంటాడు. అదే సమయంలో మాయా కూడా కాల్ చేస్తాడు. కానీ మాయా దీపక్ కాల్ కి ఆన్సర్ ఇవ్వదు. అప్పుడే ఆ హాస్పిటల్లోని డాక్టర్స్ ఇది ఒక నార్మల్ యాంగ్జైటీ, దీనికి భయపడవలసిన పని లేదు అని చెప్తాడు. డాక్టర్ మాటలు విని దీపక్ కొంచెం రిలాక్స్ గా ఫీల్ అయ్యి పూజని తీసుకుని ఇంతకు ముందు పూజ చనిపోతుంది అని చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత దీపక్ డాక్టర్ ని కలిసి నువ్వు అలా ఎందుకు చెప్పావు, నువ్వు పూజ లాస్ట్ స్టేజ్ లో ఉందని ఎందుకు అబద్ధం చెప్పావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న డాక్టర్ నేను అబద్ధం చెప్పలేదు, ఏ రోగం గురించి
నేను మీకు చెప్పానో ఆ రోగం నిజానికి మాయాకి ఉంది. ఇదంతా కూడా మాయ మీతో చెప్పమంటేనే నేను అలా చేశాను అని చెప్తాడు. ఆ తర్వాత దీపక్ కి మాయ వీడియో కాల్ చేస్తుంది. ఆ వీడియోలో మాయ దీపక్ తో మాట్లాడుతూ మీ ఇద్దరిని కలపడానికి నేను అబద్ధం చెప్పాను, మీరిద్దరూ ఎప్పటికీ కలిసే ఉండాలి అని నేను అనుకుంటున్నాను. నేను ఇంతవరకు ఏ కేసుని ఓడిపోలేదు, కానీ మీ కేసు నేను ఓడిపోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు నాకు కేవలం క్లయింట్స్ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ అని చెప్తుంది. ఆ తర్వాత మాయా ఐసీయూలో అడ్మిట్ అయినట్లుగా మనకు చూపిస్తారు. కొంచెం సేపటి తర్వాత డాక్టర్ బయటకు వచ్చి దీపక్ మరియు పూజాని చూసి మాయా చనిపోయింది అని చెప్తాడు. దీపక్ మరియు పూజాలు కలిసిపోయినందుకు వాళ్ళిద్దరు పేరెంట్స్ కూడా చాలా ఆనందంగా ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.